వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోనే సెలబ్రిటీల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. సినీ హీరోయిన్గా ఓ రేంజ్కి ఎదిగిన రోజా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర చూపారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కానీ రాను రాను ఆమెపై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె గెలవరన్న ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. టికెట్ కూడా ఇవ్వరని వైసీపీ వర్గాల నుంచి సమాచారం బయటకు వస్తుంది. నిజంగా నగరిలో అలాంటి పరిస్థితి ఉందా? రోజాపై అంత వ్యతిరేకత ఎందుకోసం? ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్రయించుకున్న పేరు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు వైసీపీ అధిష్టానం వద్ద వెరీ పవర్ఫుల్ లేడీ లీడర్గా. కానీ ఇదంతా గతం. పార్టీలో ఆమె పలుకుబడి అంతకంతకు తగ్గిపోతుందని చిత్తూరు జిల్లా రాజకీయాలు కూస్తున్నాయి. వర్గపోరు, అంతర్గత విభేదాలు రోజా పాపులారిటీని మసకబారుస్తున్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేక పవనాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఇవి చివరకు ఆమెకు టికెట్ లేదన్న వార్తను మోసుకొస్తున్నాయి. మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అవ్వాలంటే నియోజకవర్గంలో పార్టీ నేతలందరితో సఖ్యతగా ఉండాలి. కానీ రోజా స్టైల్ వేరు. నగర నియోజకవర్గంలో ఒక్క మండలం నేతతో కూడా ఆమె సఖ్యతగా ఉండరు. మాట దూకుడు, మనిషి దూకుడుగా ఉండే నగరి ఎమ్మెల్యే రోజాకు రోజురోజుకు రాజకీయ శత్రువులు పెరిగిపోయారు. నగర నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. 5 మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఆమెకు వ్యతిరేకమే. ఈ 5 మండలాల నేతల్లో 2 రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నవారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో పట్టున్నవారున్నారు. నగరి మున్సిపల్ చైర్మన్ తోనూ గొడవలే. జెడ్పీటీసీల్ లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ ఇబ్బందులే. తను పట్టుబట్టి పదవులు ఇప్పించుకున్న కొంతమందితోనే ఆమె రాజకీయం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే పని చేసే ప్రశ్నే లేదని మెజారిటీ క్యాడర్ స్పష్టం చేస్తున్నారు. రోజా నగరి నియోజకవర్గానికి స్థానికేతరురాలు. రోజా నగరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు వీరంతా ఆమె విజయానికి కృషి చేశారు. అందరూ కృషి చేసిన స్వల్ప తేడాతోనే 2 సార్లు విజయం సాధించారు. నగరిలో తమిళ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. రోజా భర్త సెల్వం అని తమిళుడు. ఈ తమిళ నేపథ్యం ఉపయోగపడింది. ఇటీవలే రజనీకాంత్ పై ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గంలోనూ వ్యతిరేకత పెంచుకున్నారు. రాను రాను రోజా తన సొంత వర్గాన్ని పెంచుకునే క్రమంలో కీలక నేతలందరినీ దూరం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా వారిని కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేయకుండా సొంత అభ్యర్థుల్ని నిలబెట్టుకున్నారు. కొన్ని చోట్ల గెలిచారు, కొన్ని చోట్ల ఓడారు. అయితే క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలు మాత్రం ఆమెకు వ్యతిరేకమయ్యారు. నగరి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు నివురుగప్పిన నిప్పులానే ఉంటున్నాయి. దీనికంతటికీ రోజా వ్యవహార శైలే కారణం. తనను నిలదీస్తే ఎవరినైనా దూరం పెట్టేందుకు రోజా వెనకాడరు. అధిష్టానం వద్ద తమకు పలుకుబడి ఉందని, ఈ విషయాన్ని అధిష్టానం వద్దే తేల్చుకుంటామని రోజా వ్యతిరేక వర్గం అంటోంది. రోజా నియోజకవర్గంలో ప్రస్తుతం ఎక్కడా తనకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ హయాంలో రోజా కోసం తామంతా జైలుకు వెళ్లొచ్చామని, అయినప్పటికీ కనికరం లేకుండా అధికారంలోకి రాగానే తమను పక్కన పెట్టిందనే ఆవేదన ద్వితీయ శ్రేణి నేతల్లో ఉంది. ఆమె నోరు, వ్యవహారం ఏమాత్రం పొసిగే విధంగా లేకపోవడంతో నగరి నియోజకవర్గంలో క్యాడర్ అంతా దూరమయ్యారు. వైసీపీ అని పట్టుకొని ఉన్నవారిని కూడా ఆమె దూరం చేసుకుంటున్నారు. ప్రతి వారం ఏదో వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. రోజా నియోజకవర్గంలో కూడా ఉండటం లేదు. పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. గతంలోనే 5 మండలాల నేతలు సమావేశం పెట్టి ఇక మరోసారి రోజాకు ఛాన్స్ ఇస్తే గెలిపించే ఛాన్సే లేదని తీర్మానించుకున్నారు. రోజాకు టికెట్ నిరాకరించే ఉద్దేశంతోనే ఇలా వారిని ఎగదోస్తున్నారని రోజా వర్గీయుల్లో అనుమానాలు కూడా ఉన్నాయి. రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తారన్న ప్రచారం ఉంది. రోజాపై సామాన్యుల్లో వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకతను కలిసి ఆమెకు గడ్డు పరిస్థితి తెచ్చిపెడుతోంది. అందుకే టికెట్ నిరాకరిస్తున్నామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా అభిప్రాయం ఉంది. రోజాకు వ్యతిరేకంగా గలం విప్పుతున్న వారికి పెద్దిరెడ్డి సపోర్ట్ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన గుప్పెట్లో ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటారు. కానీ రోజా ఆయనకు వ్యతిరేక వర్గంగా మారిపోయారు. మంత్రి పదవి దక్కకుంటే కొంత సానుభూతైనా ఉండేదని, అది కూడా ఇప్పుడు ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఆర్కే రోజా పట్టుబట్టి మంత్రి పదవిని దక్కించుకున్నారు. నగరి నియోజకవర్గంలో 2 సార్లు వరుసగా గెలిచిన రోజా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని మొన్నటి వరకు భావించారు. కానీ ప్రభుత్వం, వ్యక్తిగతంగా రోజాపై ఉన్న వ్యతిరేకత రోజు రోజుకు ఎక్కువవుతోంది. అందుకే రోజాకు టికెట్ నిరాకరిస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే రోజాకు టికెట్ నిరాకరించే అంత సాహసం సీఎం జగన్ కానీ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ లేదని వైసీపీలోని ఓ వర్గం బలంగా నమ్ముతోంది. రోజా తేడా వస్తే ఎలా మాట్లాడుతుందో అందరికీ తెలుసు. ఇటీవలే మంత్రివర్గ విస్తరణ సమయంలో అసలు చివరి క్షణం వరకు రోజాకు మంత్రి పదవుల జాబితాలో చోటు లేదు. మంత్రి పదవి
దక్కకపోతే రోజా చేసే రచ్చ, ఆమెకు మీడియా ఇచ్చే కవరేజ్ ఊహించుకొని భయపడే మంత్రి పదవి ఇచ్చారని వైసీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. అంతే తప్ప ఆమెకు ఇవ్వాలని కాదు. ఉమ్మడి చిత్తూరులో అప్పటికే పెద్దిరెడ్డి ఉండగా మరో రెడ్డి అయిన రోజాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా ఆమెకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారు. కానీ రోజా తిరుగుబాటు చేస్తాననే సంకేతాలు పంపితే అలాంటి పని చేయవద్దని వెంటనే టికెట్ ప్రకటిస్తారు. రోజా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో టీడీపీ వాళ్లను ఇష్టారీతిన తిట్టింది. పవన్ను వదల్లేదు. ఆమెకు వైసీపీ తప్ప మరో రాజకీయ వేదిక లేదు, ఉండదు కూడా. అలా అన్ని ఆప్షన్లను వదులుకొని ఉంటే ఇప్పుడు టికెట్ నిరాకరిస్తారా అని ఆమె రెచ్చిపోతే జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి తట్టుకోలేరన్నది ఎక్కువ మంది భావన. ఆమెకు టికెట్ నిరాకరించే ఛాన్సే లేదని ఇలా ప్రచారం చేసి ఆమెను మానసికంగా సిద్ధం చెయ్యాలనుకుంటారేమో కానీ అది సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో గెలిపోటముల్ని ఎవరు ఊహించలేరు. కానీ అందరినీ వ్యతిరేకం చేసుకుని పోటీ చేస్తే మాత్రం ఓడిపోతారనే మౌత్ టాక్ వస్తుంది. ఇప్పుడు రోజాకు అలాంటి పరిస్థితే ఉంది. సో చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu.